వాక్యలాగా చూద్దాం. అంటే మేము వాక్యం చదివేటప్పుడు వాళ్ళు నిలబడటం కాబట్టి అంతకాలం నిలబడ్డారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం చదువుకున్నాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణం పొందమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఉత్తరమిచ్చాను. అందుకు యోధుడు నువ్వు యోధుడవు, నీవు దెయ్యం పట్టిన వాడవని ఇప్పుడు రోదును. అబ్రహామును ప్రవక్తలను చంపారు. అయినను ఒకరు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణం రుచి చూడనని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చంపాను కదా, నువ్వు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలను చంపేది నేను మీరు ఎవడవని చెప్పుకుంటున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునేవాడు, నా మహిమ ఒట్టిది. ఆ దేవుడిని మీరు ఎవరిని గురించి చెప్పుచున్నారో నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయన ఎరుగునని నేను చెప్పినట్లు ఎవరు నేను అబద్ధకుండా ఉందని కానీ నేను ఆయన ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూడవలనని మిగిలి ఆనందించను, అది చూచి సంతోషించనని. అందుకు యోధులు, నీకు ఇంకా 50 సంవత్సరాలను నీవు లేవే, నువ్వు అబ్రహాము చూచితో ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రుహటకు రాళ్ళు ఎత్తి కానీ యేసు తాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయింది. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి. అప్పుడు జబదేవు కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేదురుగా, నీవేమి చేయగోరుచున్నావని ఆయన అడిగాను. అందుకని నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ చలవని ఆయన తెలియదు. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలో మీరు త్రాగగలరా అని ఆయన అడిగేవారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలను త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమవైపును కూర్చుంట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడను అది వారికే అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరులు కోపపడి గనుక యేసు తన వద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేతురు అని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదని మీకు తెలియను. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరనో వాడు మీ పరిచారకుడు ఉండవలను. మీరు ఎవడు ముఖ్యుడై ఉండగోరనో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖరీదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిందని చెప్పాను. దేవుడు తన వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న తల వచ్చి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ నామ స్తుతులు నాయన. ఈ దినము 2024 సంవత్సరం మార్చి నెల 25వ తారీఖున ఈ యొక్క గాతుల వారి గృహం దగ్గర మేమందరూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో కూడుకున్నాం. అదంతా నీకు తెలిసిన ఆయన ఎందు నిమిత్తం కూడిన గొడవల దేవుడు మా తల్లి నీ కుమార్తె మేరీ హెలెన్ గారిని ఈ భూమి మీద కొద్ది కాలం జీవించడానికి నాయన మరి మీరు అనుమతించారు. మరి వారి సమయం వచ్చినప్పుడు మీరు ఆమెను పిలుచుకున్నారు. ఎందుకంటే మా సమయాలు పూర్తయినప్పుడు, మా దినములు మా సంవత్సరాలు పూర్తయినప్పుడు మేము మీ పిలుపు వారికి రావాల్సిన వారు అయినా ఆ విధంగా మీరు పిలిచావు. మరి ఇచ్చినటువంటి కుమారుడు వాళ్ళందరూ లేరు కానీ వారి ద్వారా ఉన్న సంతానం మనవరాలు ఉన్నారు. వారిని ఇంకా భూమి సజ్జులుగా ఉంచు. మరి వారికి నీవే తోడుగా నడిపించండి, బలపరచండి. మేము భూమి మీద నుంచి వెళ్లే ముందు ఏమి సాధించాలో, ఏమి సంపాదించుకోవాలో అనే దాని గురించిన అవగాహన నీ బిడ్డలు కలిగి దాని కొరకు ప్రయాసపడే బిడ్డగా చేయండి. ఎంతవరకు పాడు నేను మయంపరిచిన బిడ్డలందరూ దీవించండి. అధ్యక్షులు ఉన్నటువంటి సిఆర్ గారిని, ఇంకా కొన్ని దైవశాఖలు కొన్ని మాటల హెచ్చరికలు ఇచ్చారు.
వారి మాటలన్నీ అందరికీ ప్రయోజనకరమించండి. ఈ సమయంలో చదవని వాక్యం నుంచి వెళ్తున్న బలపరిచి మరుగు చేసి హృదయ రహస్యంగా దేవుడు కనుక ఏ మాటలు అవసరమో, ఏ మాటల ద్వారా ఎవరు దీవించబడాలని నిర్ణయించారో ఆ మాటలు నా నోటి ద్వారా మీరు మాట్లాడి ప్రతి ఒక్కరికి అది ప్రయోజనకరంగా సహాయం చేయండి. తప్పకుండా నీ దేవునితో నింపండి. బిడ్డలందరినీ, కుటుంబాన్ని, సంఘాన్ని, బంధువుల్ని అందరినీ ఆశీర్వదించండి. ప్రభుత్వం నింపండి. దేశంలో ప్రార్థన చేడుతున్నాను తండ్రి. కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే స్థానిక సంఘ సిఆర్ గారు జాన్ వెస్లీ గారికి మరి నాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మాజీ సిఆర్ గారు, అలాగే మరి మోషే గారు, అలాగే మా మారి గారు దావీద్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే కూడా వచ్చిన అందరికీ గ్రామస్తులు, సంఘస్థులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్త సంబంధాలందరికీ ప్రభు యేసుక్రీస్తు ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు అండి. మంచి పిల్లలు మరి సమయంలో మరి మాజీ సిఆర్ గారికి నేను పట్టుకుంటూ ఉంటానన్నటువంటి ఒక రకమైన చెడగపాయం అనేది ఉంది. కాబట్టి సమయాన్ని బట్టి మేము ఫాలో అవుతాం సార్. కాబట్టి మేము సమయానికి ముగించేస్తాం. మంచిది. మరి కొద్ది నిమిషాలు ఎంతవరకు చక్కని హెచ్చరికలు మేరీ హీలింగ్ గారి కోసం, మరి వారి కుటుంబ సభ్యులు దావీదు గారు, అలాగే మరి గ్రామంలో మరి సంసారం చేసినటువంటి మరి ఎప్పటి నుంచి ఉన్నటువంటి అందరూ తెలుసు. దేవుని స్తోత్రానికి వెళ్ళినాక మంచిది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మరి ఆమె చాలా చక్కని మరి మనిషిని, మరి ఎక్కువగా ఆవిడ సోషల్ వర్కర్ అనే దానికోసం చెప్పారు. మరి చాలా మందికి ఏదైనా అవసరమైతే రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, ఈ కార్డులన్నీ లేకపోయినా ఆవిడ అన్ని సంపాదించి పెట్టింది, కానీ ఆవిడకి ఏ కార్డు లేకుండా చేసుకోండి. దేవుని స్తోత్రానికి వెళ్ళినాక కరెంట్ స్తంభం ఎంచుకుని కానీ వెలిగి చూడకుండా వెళ్ళిపోయింది. అంటే కొన్ని మాటలు, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం భూమి మీద ఉండగా చూడండి, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆలోచన వచ్చింది. 12 మంది శిష్యులు, 12 మందిని ఆయన పిలుచుకున్నాడు. 12 మందిలో 11 మందే ఆయన శిష్యులు, ఒకటి దెయ్యం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు, దెయ్యం కూడా అక్కడ ఉండాలి. కాబట్టి దేవుడు గణపరచబడాలంటే దెయ్యం అవసరం ఉంది. మనం చాలాసార్లు దెయ్యాన్ని బంధించి అంటే దెయ్యం లేకపోతే మనకి పరిపూర్ణ అవ్వలేదు. ఖచ్చితంగా దెయ్యం కావాలి కాబట్టి దెయ్యాన్ని దేవుడు ఉంచాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక ఆపోజిట్ పార్టీ లేకుండా జగన్ ఎలా గెలిచినట్టు ఆడిపోతే వీడు ఎవడు గొప్పడని ఎలా తెలుస్తుంది? ప్రతిపక్ష పార్టీ ఉంటేనే ఆడి యొక్క సపోర్ట్ ఎంతో, వీడి యొక్క సపోర్ట్ ఎంతో అర్థమవుతుంది. ఎవరి పక్షాన్ని ఉన్నారో తెలుస్తుంది. యేసు అన్నాడు, నా పక్షమును ఉండని వాడు నాకు విరోధి. ఎలక్షన్ అక్కడ స్టార్ట్ అయింది. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. మంచిది పిల్లారా. మరి భూమి మీద మనుషులు ఉండగా మరి వాళ్ళు చేసిన దాన్ని బట్టి గొప్పతనం అనే దానికోసం చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు గొప్పలు ఉంటారు. మన పేటలో అయితే ఎవరి ఇంటి పేరు కూడా ఎక్కువ ఉన్నారో ఆ గొప్పవాళ్ళు. ఇప్పుడు దావీదు చూడండి, ఆయన అంత వయసు వచ్చింది. మా కమతోడు మీద వచ్చాను. కమతోడు కాకపోయింది సార్, కమతోడు గొప్ప చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఊర్లో ఉన్నారు కాబట్టి ఆ గొప్ప చెప్పిపోతే ఊర్లో ఉన్నారు ఆయన. కాబట్టి మా ఎదురు పని ఉంటండి ఏళ్ళోడు, మేము ఏళ్ళోళ్ళు, మాకు ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీ గొడపట్టోళ్ళు. అలాగా అలా ప్రతి ఊర్లో ఎవరొకళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరు గాతలుగా లేదు, మేము ఏళ్ళోళ్ళు గొడపట్టు ఉన్నాం. మా ఆపోజిట్ లో మాకు ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలి. అందుకని వెనకాల కూర్చుంటాం, మేము ఎదురు కూర్చుంటాం. సరే, మంచిది. సరే, అలా ప్రతి ఊర్లో కమతానుగుడులో అయితే 2 జాతులు. ఇంకా 2 అంటే జాతి ఒకటే కానీ ఇంటి పేటలు మాత్రం వేరే జాతి కాదు. మన జాతి తప్ప ఇంకా వేరే జాతులు ఎవరు లేరు. కాబట్టి ఆ ఒక్క జాతిలోనే 2 గుంపులు ఉన్నాయి. ఒకటి సొక్కోళ్ళు, కమతానుగోళ్ళు. సొక్కోళ్ళు కనుక మీరు అడిగారంటే మరి మీ దేవుడు అంటే సుక్కగుడు అంటారు. కమతోళ్ళని అడిగితే కమతానుగుడు అంటారు. కానీ ఎట్టు పరిస్థితులు ఆళ్ళ తగ్గరు, ఏళ్ళ తగ్గరు. అంటే గొప్ప, ఎవరింటి పేరు వాళ్ళకి గొప్ప, ఎవరి చర్చి వాళ్ళకి గొప్ప, ఎవరి పాస్టర్ వాళ్ళకి గొప్ప, ఎవరి బిడ్డల వాళ్ళకి గొప్ప. దేవుని స్తోత్రం. ఇది ఈ భౌతికంగా మనలో జరిగేటువంటి సహజమైన కార్యాలు. యేసు ప్రభు శిష్యులు కూడా వాళ్ళ 12 మందిలో కూడా ఒక రోజు పాస్టర్ గారి ఖాళీగా ఉన్నప్పుడు
ఏది మాట్లాడకపోతే బాగోదని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, మాలో నువ్వేమనుకుంటావు పాస్టర్ గారు, మేము మాలో అసలు ఎవడు గొప్పోడు అని చెప్పండి అని అడిగాడు. దేవుని స్తోత్రం కలిగినాడు. అన్న సకాలండి, మాలో ఎవడు గొప్పడు. ఇది మనిషికి ఉండే ఒక రకమైన స్వభావం. అందులో గొప్పగా ఉండాలి. మన చర్చిలో పాటలు పాడేటప్పుడు పాటలు పాడేవాళ్ళు ఎవరు బాగా పాడారు, మళ్ళీ పాడినోళ్ళు అడుగుతారు నేను బాగా పాడానా. మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి రాకపోతే మైక్లో పాడినా వినపడిందా. కాబట్టి ఎవరు బాగా పాడారు, పాస్టర్లు అయితే ఎవరు బాగా వాక్యం 10 మంది ఉంటే ఎవరు ఇందులో బాగా చెప్పారు, ఇలాగ వస్తా ఉంటది. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు బాగా ప్రార్థన చేశారు చెప్పాలి. మళ్ళీ వాళ్ళకి బాగా ఆవిడ బాగా ప్రార్థన చేసింది, ఈవిడ బాగా ప్రార్థన చేసిందని ఏదో వాళ్ళు కలిగిన దాంట్లో ఏదో ఒక అప్రిసియేట్ అంటే దాన్ని ఏమిటంటే వాళ్ళని ప్రశంసించాలి, కనపరచాలి. కాబట్టి చచ్చిపోయిన ప్రతి కూటం కాడ కూడా పాస్టర్లకేంటి సీఆర్లకేంటి ఎవరు కూటం పెట్టించుకున్నారో వాళ్ళ పక్షాన 2 మాటలు చెప్పకపోతే కూడా బహుశా మా యొక్క బాధ ఏంటంటే కాని సరిగా ఎవరేమో మీరు కాదండి అది మాకు సహజంగా జరిగేటువంటి చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలిగినాక మా బాధ అది. ఆయన పొగడిపోతే తిట్టేసారు గమ్మిన ప్రసంగాలు అలా కదలేగా చెప్పింది. వాడు ఎవరైనా ఆయన ఎవరు తీసుకొచ్చారా, సరే అడి మొహాలు 100 రూపాయలు పడండి అని కనీసం వెళ్తా 100 కూడా చెప్పరు. అదే చక్కగా చూడండి, బైబిల్లో ఒక ఆయన మహారాజు గారు పుట్టినరోజు జరిగిందంట. అందరు విన్నారా? అందరు ఉన్నారండి? ఆయన చెప్పారు, నాకు తెలుసు 12 పావుల లోపు ముగించమని. నాకు ఖచ్చితంగా ముగిసేస్తాను. దేవుని స్తోత్రం. చూడండి, ఒక విషయం గమనించండి, మీ బైబిల్లో మాటలు చెప్తాను. అంటే మనం దేవుడి విషయంలో దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎవ్వరు గొప్ప కాదు, దేవుడు ఒక్కడే గొప్పవాడు. దేవుని స్తోత్రం కలిగినాడు. దేవుని పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరూ మన గొప్ప చెప్పుకుని కంటే మనం గొప్పోడిగా మనం చేసిన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. దేవుని ఎవరి వైపు కలిగినారు. మనం ఈ రోజు ఒక స్థితిలో ఉన్నామంటే దావీదు లాంటి మహారాజులు పాత నిబంధన గ్రంథంలో దావీదు మహారాజు ఉన్నాడు కదండి. ఆయన మహారాజు ఎలాగయ్యాడు, అసలు ఆయన మొదటి స్థితి ఏంటి? వాళ్ళు 7 అన్నదమ్ములు అన్నాడు. యెషయా గారికి 8 కొడుకులు ఉన్నారు. అందరు విన్నారా? 8 కొడుకుల్లో చివరివాడు 7 కొడుకుల్లో 3 కొడుకులు మిలిటరీలో ఉన్నారు. అంటే మిలిటరీలో ఉండాలంటే మంచి హైట్, వెయిట్, పర్సనాలిటీ ఉండాలి, యుద్ధశూరులు. మీకు మిగతా వాళ్ళు కూడా సైన్యంలోనే ఏదో పని చేస్తున్నారు. వీరికి దావీదు గారు చదువు సంధ్య లేదు. మాయగారు మిమ్మల్ని కదండి, దావీదు గారికి చదువు సంధ్య లేదు. చదువుకోమంటే చదువుకోలేదు. మా బేటకోళ్ళగా దేవుస్తారు, మా అబ్బాయి కూడా ఉండాలండి. కాబట్టి వాడు పెద్ద చదువుకోలేదు. ఇక ఏం చేశాడంటే, నువ్వు చదువుకోలేమంటే చదువుకోలేదు కదా, నువ్వు గొర్రెలు కాయసని చెప్పి గొర్రెలు పోయేటాడు. గొర్రెలు కాడ ఉన్నప్పుడు కూడా ఈయన ఎక్స్ట్రా చేయలేదు, కానీ ఫోన్లు చూసుకుంటా మెసేజ్ చార్జ్ చేయలేదు, ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టలా. ఏం చేశాడంటే, అప్పుడు లేవు కదా, ఉన్నాయి, మీరు ఎలా చెప్పగలరు లేవని. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈయనేం చేశాడంటే గొర్రెలు మేపుకుంటా చక్కగా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరిచాడు. ప్లస్ తండ్రి అప్పగించిన గొర్రెలను బాధ్యతగా చూశాడు. కొన్ని 100 గొర్రెలు ఉన్నాయి. ఏదో పులో సింహం ఎలుగుబంటి వచ్చి గొర్రెలు పట్టుకుపోతే లెక్కజం ఉండదు. కానీ ఒక్క గొర్రెను కూడా కోనవ్వకోకుండా, ఒకసారి ఎలుగుబంటి వస్తే ఆ గొర్రెల్ని కాపాడాడు. ఒకసారి సింహం వస్తే ప్రాణం లెక్క చేయకుండా, ఒక గొర్రె 2 గొర్రెలు పోతే పోయినాయి, కానీ తన ప్రాణం లెక్క చేయకుండా ఆ ఒక్క గొర్రె పిల్ల కోసం సింహంతో పోరాడి జయించి గొర్రెను నోట్లోకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఎంత సింహంతో పోరాటం అని మాటలా. మొన్నడెవడో జూ పార్కులోకి వెళ్ళి కాస్త ఎక్స్ట్రా చేశాడు. సింహం అవతలకి వెళ్ళి నేను కొంచెం సెల్ఫీ దిగుదామని చెప్పి ఆయన బోని అవతల ఆడేమో అవి ఉంటాయి కదా, అడ్డుకట్టలు ఉంటాయి కదా, ఆడు కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువైపోయి ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ సింహం కోసం చూస్తున్నాడు. ఇలా వస్తుంటే అది అక్కడి నుంచి గొబ్బరించుకుంటూ వచ్చింది. ఈలోగా నేను ఇది తప్పించుకోలేంటని చెప్పి టక్కన సెట్ ఎక్కాడు. సెట్ ఎక్కి జారిపోయి కింద ఆడాడు. కింద ఆడుతూ తలకాయ మీద ఒక్క దెబ్బ కొట్టి పీ కట్టుకుని లోపల తీసుకుపోయింది. సచ్చి ఊరుకున్నాడు. అందరూ అంటున్నారా? మనిషి ఒక సింహం అంటే మామూలుది కాదు, అది పోరాడలేము. అట్లాంటిది ఒక గొర్రె పిల్ల ఒక రోజు పట్టుకుపోతుంటే దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి
ఒక్క గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్ల కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి వాళ్ళకి. ఒక్క గొర్రె పిల్ల కోసం పరుగుపై వెళ్ళి దాన్ని చూపు పట్టుకుని ఇలా వెనక్కి మెళ్ళ తీసి నోట్లో చేయి పెట్టి, చూసారా, నోరు బద్దలు తీసి గొర్రె పిల్లను సజీవంగా తీసుకొచ్చాడు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అతను తోడుగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలిగినాక అప్పుడు దేవుడు అతని యొక్క గుణగణాలను గమనించి తండ్రి అప్పగించిన గొర్రెల విషయంలోని ఎంత బాధ్యతగా ఉన్నాడంటే, ఇతనికి నా గొర్రెలను అప్పగిస్తే ఇతను ఎంత చక్కగా కాస్తాడని చెప్పి గొర్రెల దొడ్లో ఉన్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. అప్పుడు అతను మర్చిపోనా, రాజుగా చేసి ఎంత గొప్పగా చేశాడంటే మందిరం. అతను రాజు అయిన తర్వాత దేవుని కోసం ఆలోచించాడు, దేవుని ప్రథమ స్థానించాడు, దేవుని యొక్క గొప్పతనం చేయడం మొదలు, దేవుని కోసం పాటలు పాడటం మొదలు పెట్టాడు. అతను పాడిన కీర్తనలు, అతను రాసిన పాటలు బైబిల్లో మధ్య భాగంలో సగం 155 కీర్తనలు 160 కీర్తనలు రాశాడు. ఎందుకంటే అతను దేవునికే ప్రథమ స్థానం ఇచ్చాడు. సమయ గ్రంథంలో అతను ప్రార్థన చేస్తూ దినవృత్తాంతంలో ప్రార్థన చేస్తూ అంటాడు, అసలు ప్రభువా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించటానికి ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో దీవించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అంత పెద్ద రాజై 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎలక్షన్ లేకుండా దేవుని స్తోత్రం ఉన్నాయి. మనకు 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ రాజుగా ఉండాలంటే ఆయన దేవుడే ముందే నిర్ణయం చేశాడు, రాజు వంశమే పరిపాలించాలి, రాజులే పరిపాలించాలి. రాజు తర్వాత ఆడ కొడుకు, ఆడ కొడుకు తర్వాత ఆడ కొడుకు, ఆడుతుంది వంశ పారంపర్యం. యాజకత్వం కూడా అంతే. పాత నిబంధనలు 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించాడు ఇశ్రాయేలుని. ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ చేసి ఏ మనిషిని పైకెత్తలేదు. అందుకే దేవుని బిడ్డలైన వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడ మాట్లాడినా సరే దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఖచ్చితంగా మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణే ఘనపరచాలి, దేవుణ్ణే హెచ్చించాలి. ఆయన అన్నాడు, మీరు నన్ను ఘనపరిస్తే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను, మీరు నన్ను హెచ్చిస్తే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, మీరు నా గొప్పతనం కోసం మాట్లాడితే నేను మిమ్మల్ని గొప్పవాళ్ళగా చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును. అందుకే సాక్ష్యాలు చెప్పేటప్పుడు మేము ఎంత కష్టపడ్డామండి, మేము ఇలాగండి, మా పిల్లలు దేవుడిని చూపించాడు, మా పెద్ద అబ్బాయి కలిసేట్లు, మా చిన్న అబ్బాయి ఇంజనీరు, మా 2 డాక్టరు, మా ఇంజనీరు, ఎంటెక్, బీటెక్, కలెక్టరు, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఒక డిపో మేనేజరు, ఒక బెంగళూరులో ఉన్నాడు, ఒక ఆయన కలకట్టాలో ఉన్నాడు, ఒక ఆయన ఇక్కడ. ఇక నిలబడ్డామంటే కలకట్టాలో, బెంగళూరు, బొంబాయి, ఇవన్నిటికంటే దేవుడు మనల్ని ఎక్కడ వాడిని, మనము ఈ కాలం వచ్చిందంటే, ఈ పరిస్థితి వచ్చిందంటే మన కాబోయే టైంలో మనకు తినలేక చెరువుల్లోకి వెళ్ళి కలవదంపులు ఎదురు తినే రకం, మొల్లగొల్లు ఏది తెచ్చుకుని ఉడకబెట్టుకుని తినే రకం మంది, తాటికాయలు ఉడకబెట్టుకుని తినే రకం మంది. ఏమంటారు మీరు? ఏమీ లేకపోతే నత్తలో, తూటుకూర, పీతలు, గోంగూర వండుకుని తినే రకం మంది, ₹10 నూనె తెచ్చుకుని 2 పూటలు వేసుకుని తినే రకం మంది. మనము ఒక్క గుడ్డుని 4 పెచ్చులు తీసుకుని బ్యాచ్ మంది. ఏమంటారు మీరు? ఈ రోజు ఇక్కడ గుళ్ళో నిలబడి, స్టేజీల మీద నిలబడి నేను ఇలాగా అని దానికోసం చెప్పే కంటే దావీదు యొక్క వెనకడ స్థితి ఆ దేవుడు కూడా మర్చిపోలేదు. తెలుసా? దావీదా, గొర్రెల దొడ్లో ఉన్న నిన్ను నేను తీసి సింహాసనం మీద ఎక్కించిన ఎందుకో తెలుసా? దేవుని స్తోత్రం. వర్షాల కాలం వస్తే ఉన్న గిన్నెలన్నీ ఇంట్లో అక్కడక్కడ పెడతాకే సరిపోయి, ఎందుకు కుట్టించుకుంటాక తాటేకి కూడా మనకి
కొనుక్కోలేక 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు కుట్టించుకునేవాడు. గోడ పక్కన జారిపోతా ఉంది. ఎంత భయంకరమైన స్థితి మంది. కానీ రోజు ఇప్పుడున్న ట్రెండ్కి అది తెలీదు. ఒక గుడ్డు 4 పెంచులు వేస్తున్నామంటే మా పిల్లలు చెప్తే అదేంటి ఒక గుడ్డు 4రా, ఇప్పుడు ఒక అట్ట ఒక పిల్ల తినేది. అంగన్వాడీ వాడు అట్లా ఇచ్చేస్తున్నారు. ఎవరికి? వాడి గర్భంలో ఉన్నవాడు దానికి ముందు పెట్టేస్తున్నారు. ఏమండి అసలు మన బతికేంటి, మనం ఏంటి, మన వెనక మన ఫ్లాష్ బ్యాక్ అని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటే గొప్ప మాటలు బడాయి కోడి మాటలు ఎప్పుడు మాట్లాడినాడు. దేవుని స్తోత్రం. నువ్వు తెలియని వాళ్ళ దగ్గర ఎన్ని బడాయి కోరలు చెప్పు తప్ప తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం బడాయి కోరలు మాత్రం ఎప్పుడు చెప్పమాకు. హల్లెలూయా. సామెత ఉంటుంది, బడాయి బండుడు బ్రతుకు సందుడు, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ ఇంగ్లీష్లో. దేవుని స్తోత్రం కండి. సార్ మీకు సమయం ఇస్తే ఇటువంటి మాటలు చెప్తారండి, ఎందుకంటే ముందు నేర్చుకోవాల్సిన ఇవి. హల్లెలూయా. అందుకే మీరు గుళ్ళో సాక్ష్యాలు చెప్పినా ప్రార్థన చేసిన ఐ ఆమ్ సంథింగ్, నిన్ను నువ్వేదో గొప్పగా చెప్పుకునే దానికంటే నిన్ను గొప్పవాడిగా చేసినటువంటి దేవుని కోసం చెప్పావంటే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలిగినాక యేసుప్రభు తన శిష్యులు పిలిచినప్పుడు 12 మందిలో ఒకరోజు అడిగారు. వాళ్ళు కూడా వచ్చింది, నేను బాగా ప్రార్థన చేస్తాను, పేతురు నాకు తాళం చేయి ఇచ్చాడు, పర్లో తాళం చేయి నాకు ఇచ్చాడు అని చెప్పి ఎలా ఆహాన్ని నేను దగ్గరగా ఒప్పుకుంటా అని చెప్పి వాళ్ళకు సందేశం వచ్చి మాలో ఎవడు గొప్పవాడు ప్రభా అని అడిగారు. దేవుని స్తోత్రం కలిగినాక మాలో ఎవడు గొప్పవాడు అని అడిగారు. వాళ్ళని వచ్చేసింది సంఘంలో. ఇప్పుడు సంఘంలో గొడవలని ఆయన మేము ఖచ్చితంగా గాత్రోడు అన్న కూడా ఒకటి సంఘ పెద్దగా ఉండాలి అక్కడ. అదే కనీసం 2 ఉండాలా, ఎందుకంటే ఊరే మాది. కమతాడు గుడిలో సుక్కోడు కానీ సుక్కోడు కమతోడు తప్ప సిఆర్ గా మళ్ళీ వేరే పొరుగు నుంచి వచ్చంటే కమతోడు సుక్కోడు తప్ప మిగతా ఏ ఊరోడు కూడా పొరుగు ఇంటి పేరు సిఆర్ కొనడానికి వీళ్ళు అడగడం కావద్దని. అంటే గొప్ప మా జోల ఊరు దెబ్బ అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు. అసలు ఒక బస్సు ఉండదు, ఒక ఆటో ఉండదు, దాని పెద్ద పడే గౌతమ గుడానికి ఏమనుకున్నామంటే నాకు కూడా సంఘం అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. తెల్లారు లేగితే ఎర్రిపడి ఉండాలి, తాగిపడి ఉండాలి. కడిగి టైం వచ్చినప్పుడు కడుక్కోలేదు, మరి తెల్లారి ఉండుకుంటే బాగుంది కదా. సరే మంచిది. వాక్యం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు పిల్లరా, మనం ఎప్పుడైనా దేవుని పిల్లలు, మనకి లోకానికి లోకస్తులకు ఉన్న తేడా ఏంటి? ఈ భూమి మీద మనం బ్రతకడానికి ఖచ్చితంగా ఏదో ఉంటుంది మనకి. ఎవరొకరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ బతుకుతారు, ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేవాడు బతుకుతాడు, కూలి పని చేసుకునేవాడు బతుకుతాడు. ఈ రోజుల్లో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బుజల్పల్లి బస్ స్టాండ్ లో నుంచి ఆమె కూలి పని చేసుకుంటుందా, పాకి పని చేసుకుంటుందా, రాజుల ఇంట్లో పని చేస్తుందా, లేకపోతే టీచరా? నేను చదువుకున్నప్పుడు మీ ఊళ్ళో టీచర్ గా తెలుసు, అనిల్ గారు అమ్మ వినయ్ అమ్మగారు ఉన్నారు కాబట్టి. సరే, నేను చదువుకున్నప్పుడు వాడు తెలుసు. ఏదో టీచర్లు అయినప్పుడు పెద్ద గౌరవం. అరే ఆవిడ మా టీచర్ కాదు. మాస్టర్ గారు వస్తారంటే చాలా గౌరవం. మాస్టర్లు వస్తున్నారంటే మనుషులు ఆగిపోయి నమస్కారం చెప్పారు, లేకపోతే కుర్చీలోంచి లేచి కూర్చునేవారు. ఇప్పుడు ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క ఆమె కుర్చీలో మామూలు కూర్చున్న కాళ్ళు 2 పైకెత్తి, పెద్ద లేదు, రాజు లేదు, సుబ్బారావు లేదు, అప్పారావు లేదు, ఆడెవడైతే మనకెందుకే వెళ్తాడు అనేటువంటి పరిస్థితుల్లో మర్యాద, మంచి చిన్న పెద్ద ఏమీ లేదు. నిజంగా ఆ రోజుల్లో అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. దేవుని స్తోత్రం కలిగిన. కాబట్టి మనం ఎప్పుడు నేను గొప్పగా ఉండాలి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఖచ్చితంగా మనం భూమి మీద బతికిన చెప్పి ఏదో ఒక మనిషి, ఏదో ఒక పరిస్థితి ఉంటుంది పిల్లారా, ఏదో సాధించాలి చచ్చే ముందు అనుకుంటాం. కానీ మేరీ హెలెన్ గారు మనవరాల కోసం చెప్పారు, ఆవిడేదో చేసిందని చెప్పి చదివించారు. ఓకే, మంచిది. భూమి మీద మనిషి బ్రతకడానికి ఏదో ఒక చదువు, ఏదో బిజినెస్ ఏదో కావాలి, మంచిదే. కానీ ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలుగానే మనకు కావాల్సింది ఏదంటే, మనం చనిపోయే ముందు మన బిడ్డల్ని ఇప్పుడు జబదయి కుమారుడు తల్లిలాగా, దేవుని స్తోత్రం కలిగినాక అందరు విన్నారా, మనము మంచి చదువులు చదివించడానికి చాలా ఇష్టపడుతున్నాం. ఇక్కడ కాకపోతే హైదరాబాద్, బెంగళూరు, మరి ఇక్కడున్న జాస్మిన్ కూడా చాలా ఏడుస్తుందని నాయన కోసం చెప్తుంటే, మా నాన్నమ్మ ఇలా బాగా చూస్తుందని చెప్పేసి అలా చెప్పేసి, ఎవరికైనా సహజం అది.
మరి రాత్రి కూడా నాతో చెప్పి మా నాన్నమ్మ అని చెప్పాను అంటే అందుకు ఎక్కువ ఆవిడ ఎక్కువ సన్నిహితంగా ఉండేది. చాలా సంతోషం. అయితే పిల్లారా, అన్నిటికంటే ముఖ్యంగా ఇది భూ సంబంధమైనటువంటి ఒక చదువులు, ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, ఒక పరిస్థితి. అయితే మనం ఇక్కడ భూమి మీద కొద్ది సంవత్సరాలు బతుకుతాం. ఆఫ్టర్ వి డెత్ వేర్ వీఆర్ గోయింగ్, చనిపోయిన తర్వాత మనం అందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అది మనకు కావాలి. దానికి సంబంధించింది ఏదైనా మనం వెల్ సెటిల్ అయ్యేది ఏదైనా ఉందా? నేర్పించిందన్నీ ఓకే. ఈ రోజు మీ తల్లిదండ్రులు కూడా మంచి చదువు మీకు చదివించవచ్చు, మంచి బిల్డింగ్ మీకు కట్టించవచ్చు, మీకోసం మంచి అన్ని వసతులు వెండి బంగారు సిద్ధపరచవచ్చు. కానీ బంగారం లేదా పరలోకానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావా, నీ పిల్లలు సిద్ధం చేసావా? ఇది ఒక క్రైస్తవుడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. దేవుని స్తోత్రం. నిజంగా ఈ రోజు మా కుటుంబం అంతా కూడా, ఈ రోజు ఇక్కడ మనం అందరం మన కుటుంబ సమేతంగా ఏదన్నా బాంబు పేలో ఏదైనా భూకంపమొచ్చో లేకపోతే ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగి కుటుంబ సమేతంగా చనిపోతే ఈ రోజు ఈ క్షణంలో మన కుటుంబం అంతా నిజంగానే ఎక్కడ ఉండబోతున్నాం? 2 స్థలాలు ఉన్నాయి మనకి వెళ్ళడానికి. ఒకటేమో పరలోకము, రెండోది పాతాళం. పాతాళానికి పరలోకానికి మధ్యలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాం? మన కింద పాతాళం ఉంది, మన పైన పరలోకము, పరదేశు 2. పరలోకం ఎందుకంటే పరిమాణాలు 7. 7 పరిమాణాల్లో 3 పరిమాణాలు మానవుడు జీవిస్తున్నాడు. వెలుగు, కాలము, పదార్థం. ఈ 3 పరిమాణాలు మనిషి జీవిస్తున్నాం మనం. వెలుగు లేకుండా, కాలం లేకుండా, తినడానికి పదార్థాలు లేకుండా మనిషి బ్రతకలేడు. 3 పరిమాణాలు. 4వది సైన్స్. ఇప్పుడు లోకం, ప్రపంచం అంతా సైన్స్ మీదే ఆధారపడి ఉంది. 5వ పరిమాణం పాతాళం, కింద పాతాళం ఉంది. 6వ పరిమాణం పరదేశు. 7వది పరలోకం. ఇప్పటికీ పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధులందరూ మారు మనసు పొంది, రక్షణ పొంది, క్రీస్తులో ఉండి క్రీస్తునందు నిద్రించిన వాళ్ళందరూ పరదేశంలో ఉంటారు. మారు మనసు పొందకుండా త్రాగుడు తాగి వ్యభిచారం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకుని బొమ్మలాటాడి వడ్డీ వ్యాపారాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాతాళంలో ఉంటారు. ఇంతకుముందు యేసుక్రీస్తు భూమి మీద శరీరధారికి రాకముందు పాతాళము, పరదేశం 2 పక్కనే ఉండేవి, 2 గదులు. కానీ యేసుక్రీస్తు వచ్చి చనిపోయి 3 రోజులు పాతాళానికి వెళ్ళి ఏం చేశాడు అనుకుంటున్నారు? ఆయన పరిశుద్ధులందరినీ అక్కడ ఉన్నటువంటి స్థలం అంతటిని వేరు చేసి చెరగా కొనిపోయాను. స్థలం మార్చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం పాతాళానికి, పరదేశికి లేక పరలోకానికి మధ్యలో ఉన్నాం. యేసుక్రీస్తు సిలువలో అజాకాశులు సిలువపై ఎందుకు వేలాడాడంటే పాతాళానికి, పరదేశికి మధ్యలో వేలాడాడు. ఇప్పుడు మనం కూడా మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత, ప్రభు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ముందు పాతాళానికి పోయాడు. ఎందుకు పోయాడు? పాతాళంలో ఆయన బిడ్డలు ఉన్నారు. ఆదాము మొదలుకొని చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా పాతాళంలో ఉన్నారు. ఆ దగ్గరికి వెళ్ళి మరి రక్తం వెలగా చెల్లించి ఆ పాతాళంలో తన పరిశుద్ధులందరూ గదిని మొత్తం తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆరోహణమాయను, పైకి వెళ్ళాడు. ఇప్పుడు మనం మరణించిన తర్వాత మన స్థలం ఏది? పైకా కిందకా? అందుకే ఎప్పుడు దావీదు ప్రార్థన చేసినా కొండల తట్టును నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చి అన్నాడు. అంతేగాని కింద పాతాళం తట్టు నాకు కన్నులెత్తుచున్నాను చెప్పలేదు ఆయన. కిందకు చూడలేదు ఆయన. పైన కొండల పైన, పైకి కొండలలో, లోయలలో ఆయన ఎక్కడ చూసినా దేవుని యొక్క మహిమ కనపడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇక్కడ జమదయి కుమారుడి తల్లి తన 2 కొడుకులను తీసుకుని వచ్చి సాధారణంగా గుళ్ళో తీసుకొచ్చిన పిల్లల్ని ఏమంటామంటే, మా పిల్లలు అన్నం ప్రాసెస్ చేసేటప్పుడు ఎదురుకుండా బంగారం వేసి సాకెట్టి, కత్తెట్టి, బైబిల్ ఎట్టి, బంగారం పెట్టి, ఇవన్నీ పెట్టి ఆడు బొవ్వెట్టి వాళ్ళు ముట్టుకోరా అంటే, ఒకవేళ వెళ్ళి కత్తెట్టుకుంటే ఆడేమన్నా నరహంతో కూడా బంగారం పెట్టుకుంటే మారవాడు బంగారం పోటాడతాడా? పోయి బైబిల్ పట్టుకుంటే పాస్టర్ అయిపోతాడా? పెచ్చేస్తారని అర్థం ఉంటాం మనం. దానికి ఏమైనా పాస్టర్ చెప్తూ ఊరుకోవాలి, ఏం చేస్తే అది చేయాలి కదా, ఊరుకోడు స్తోత్రంగా. కాబట్టి మనం ఏం పని చేస్తాం మనకే తెలియదు. సరే, అందరూ ఇక్కడ ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కొడుకుని కల్పన చేయండి సార్,
నా కొడుకు డాక్టర్ అవ్వాలని ప్రార్థన చేయండి సార్ అని ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి అడగలేదు. దేవుణ్ణి అడుగుని మీకు ఇవ్వబడి అడుగుని దొరకని చెప్పాడు కాబట్టి మనం ఏదో అడిగేస్తున్నామని కాదు, మనం అడిగేది ఆయన అన్నాడు అడగండి అని చెప్పిన ఆ దేవుడే మొదట నా నీతిని నా రాజ్యం వెదకండి, మిగతావన్నీ నేను మీకు ఇస్తా. మీరు ఎలా బతకాలో మీరు పుట్టక ముందే దేవుడు మీకోసం అన్ని నిర్ణయించేసి భూమి పంపించాడండి. దానికోసం తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకున్న బట్ట మనకు దీనికోసం రోజు అడగవలసిన అవసరం లేదు. మొదట ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెదకండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ డాక్టర్ పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చిన ఈ జబదయి కుమారి తల్లి ఏమందంటే, నా కొడుకులు ఇద్దరిని అయ్యా పరలోకంలో ఉండాలి, మీ కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఒకటి అనుకుంది. ఆవిడ ఆశ అంత ఆశ మంచి ఆశ. ఎంతమంది తల్లిదండ్రులు నా బిడ్డలు చనిపోయిన తర్వాత, నా కొడుకు చనిపోయిన తర్వాత, నా పిల్లలు చనిపోయిన తర్వాత నా బిడ్డలు ఇద్దరు పరలోకంలో ఉండాలనుకుని ఎంతమంది ఆశపడుతున్నారు. మేరీ హెలెన్ గారు ఆశపడి ఉంటారు. ముగ్గురు మనవరాలు ఉన్నారు నాతో, మా మనవరాలు తర్వాత కూడా మనవరాలు ముగ్గురు అక్కడ ఉండాలి కదా. ఆవిడ ముందు బీటెక్ ఏదో హైటెక్ ఏదో చదివించింది, మంచిదే. కానీ చనిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడ ఉంటారు? మనం చనిపోతాం, మన పిల్లల పరిస్థితి ఏమవుతుంది మనకు తెలియదు. కానీ మనం వాడు బ్రతకడానికి ఏదో చదివిపించవచ్చు, కానీ మనం చనిపోయామంటే ఒక రోజు వాళ్ళు కూడా చనిపోతారు కదా. మరి ఎక్కడ వెళ్ళబోతున్నారు? దానికోసం కూడా మనకి భక్తి మార్గం ఒకటి కావాలి కదా. ఒక దేవుడు ఉన్నాడు కదా, ఒక పరలోకం ఉంది కదా, ఒక నరకం ఉంది కదా. మరి ఎక్కడ మన పిల్లల్ని ఈ భూమి మీద ఎంత గారంగా పెంచుతున్నామో, మరి అదే పిల్లల్ని నరకాన్ని పంపుతావా చచ్చిపోయిన తర్వాత? ఎవరు పంపరు కదా. కుటుంబ సమేతంగా చూడండి, నోవాహు కుటుంబ సమేతంగా వాళ్ళు ఎత్తబడ్డాడు. దేవుని స్తోత్రం. యెహోషువ అన్నాడు నేనును నా ఇంటి వారు అన్నాడు, కుటుంబ సమేతంగా అన్నాడు. ఎంతమంది కుటుంబ సమేతాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నారు ఈరోజు? మన గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేస్తాం, కట్టిన గుళ్ళు నిండేది ఒక క్రిస్మస్ కి, రేపు ఈస్టర్కి. ఇక్కడ తప్ప మిగతా సీఆర్ గారి ముందు పాటాడుకోవటం, ఆయన తప్ప ఆయన పాడిన 5 పాటలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రారు. ఆ గుడి ఫుల్ అయ్యేది సంవత్సరంలో 2 సార్లు 3 సార్లే. అదే క్రిస్మస్ కి ఫుల్ అయిపోద్ది, జనవరి కొంచెం తగ్గుతుంది. ఇది వరకు తగ్గిపోయి, ఎందుకంటే క్రిస్మస్ కి మన డబ్బులను అయిపోయి తెల్లారినాడికి నెత్తిమకుండా వెళ్ళిపోయావు. గుంటూరు లేదు 25 రాత్రే మోషన్ వస్తున్నావా, విసుగా వస్తున్నావా, మీ ఆడ ఎంతమంది వస్తాను ఇంట్లో సార్ గుర్తు తెచ్చుకోండి సార్, మర్చిపోతే గుంటూరు, కైకులూరు, చెన్నూరు, చేవూరు, వడ్లమన్నాడా, బియ్యం అన్నాడా, మినుగులు మెల్లి, పెసర మెల్లి అన్ని వెళ్ళాం కదా మనం. ఇంకా జనవరికి ఎవరు ఉండేవారు కాదు. అక్కడక్కడ లేగని ముసలు ఉంటారు కదా, ఎక్కడైపోయినాడు ఈడ తప్ప ఈ గుళ్ళో ముందు వచ్చే కూర్చుంటారు. ఆటాడతా పాపం వాళ్ళు ఇంకా ఆడతాప ఎవరున్నారు. సరే మంచిది, ఏడో గుళ్ళోకి వస్తారు. మిగతా మొగలు మెట్టడైపోయిన మొగలు జోర్పన్ సెంటర్లో కూర్చొని బల్ల వేసి ఉంటాయి కదా. ఆర్టీసీ బస్సులు ఎన్ని వెళ్తున్నాయి, లారీలు ఎన్ని వెళ్తున్నాయి, ఆటోలు ఎన్ని వెళ్తున్నాయి, వీళ్ళు ఎక్కేప్పుడు రాసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇది పని ప్రాంతంగా రాదు, సెంటర్లో కూర్చుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏడు సచ్చినాక మరి సీఆర్ గారు చెప్పకపోతే మా వాసు చెప్పలేదు మరి గొడవ. వీడు గుడికి రాలేదు, గుడికి రాకుండా సచ్చాడు అని చెప్పకుండా ఈయన ఎంతసేపు నిజంగా సెంటర్లోనే కనపడేవాడు అంటే వీడు పరలోకం 12 గుమ్మలో గుమ్మం దగ్గర ఉంటాడనా? పెచ్చ పెచ్చ మాటలు, పెచ్చ ప్రసంగాలు మనం చేయకూడదు. దేవుని స్తోత్రం. ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి అడిగింది ఏమని? కుడి పక్కన ఒకండి, ఎడం పక్కన ఒకండి. చాలా సంతోషం, దేవుడు కూడా సంతోషపడ్డాడు. అయితే మామ కరెక్ట్, నీ ఆశ మంచిదే, నీ ఆసక్తి మంచిదే, కానీ ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన తర్వాత మా పిల్లల్ని తీసుకొచ్చి పాస్టర్ గారిని కాబట్టి, మా సెక్కినాని మా బొబ్బుని పరలోకం తీసుకెళ్ళి పాస్టర్ గారు కాబట్టి ముందు మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు. తర్వాత సీఆర్ గారు వస్తాడు, తర్వాత ఈసీఆర్ గారు వస్తాడు. మరి ఎన్నిసార్లు ఎంతమంది కూర్చోబెట్టాడు ఆ పక్కన ఈ పక్కన? అబ్బాయి ఇది చూడండి, మేరీ హెలెన్ గారు SRKలో మనవరాన్ని జాయిన్ చేసి మా అమ్మాయిని ఒక మంచి ఇంజనీర్ చేసేయండి అని చెప్పేసి తీసుకెళ్లి పేరెక్కించి వచ్చేది ఇంజనీర్ అయిపోయిందా, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆవిడకి ఏం చేయాలా? ఆవిడ బీటెక్ కంప్లీట్ చేయడానికి ఈరోజు బెంగళూరు, అక్కడక్కడ చెన్నై, అక్కడక్కడ జాబ్ చేస్తుందంటే ఆమె బీటెక్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల్లో రోజు వెళ్ళి వచ్చి ఏమంటే దాని డబ్బులు, దాని ప్రయాస, దాన్ని చదవటం ఎంత త్యాగం, దాంట్లో ఒక విజయాన్ని సాధించాలంటే దాని వెనకాల ఎంతో ప్రయాస ఉంది. ఆ ప్రయాస వెనకాల ఎంతో ఖర్చు ఉంది, చూసారా? అందుకే ప్రకటన గ్రంథంలో
పరలోక రాజ్యం ఎవరికంటే జయించిన వానికి, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి శుభవేళ. అయ్యా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి శుభవేళ. ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్న దేవుని దగ్గరికి కూర్చోవాలంటే ఆ సింహాసనం కోసం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు సేవ చేసి 3.5 సంవత్సరాలు ఆయన ఏం జయించాడు? ఎవరిని జయించాడు? లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, వ్యాధుల్ని జయించాడు, సమాధిని జయించాడు. హల్లెలూయా! లోకంలో ఉన్న ప్రతి నీచ కార్యాన్ని జయించాడు. జయించి తిరిగి లేచాడు ఆయన పునరుద్ధారుడై. అప్పుడు తండ్రి పరలోకం యొక్క సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. ఇప్పుడు ఆ సింహాసనం దగ్గరికి పక్కగా మనం వెళ్ళాలంటే మనది కూడా అదే ప్రాసెస్, మనది కూడా అదే విధానం. యేసు వచ్చి ఇక్కడ మనం చదువుకునే యోహాను సువార్తలో ఒకడు నా మాట వింటే ఎప్పుడు చనిపోడు అన్నాడు. ఆమేన్. ఒకడు నా మాట వైకున్నాడు వాడు ఎన్నడికి చనిపోడు అన్నప్పటికీ ఇక్కడ కూర్చున్న నేను పాస్టర్ గారు, సిఆర్ గారు ఇక్కడ అందరూ కలిసి వెంటనే పాస్టర్ గారికి పడదు కదా. ఇంకా అర్థం విశ్వాసం ఏం పడితే పాస్టర్ అంగిల మీద ఉండి కొట్టేసుకున్నట్టు వీటిలో పెట్టేస్తున్నారు. అంగిల మీద ఉండి పెట్టేసుకున్నారు. ఆయన పోలీస్ స్టేషన్ గుళ్ళకి వచ్చేది, పోలీసు వాళ్ళు అందరూ ఆయన గుళ్ళకి వచ్చేసి పులిపిట్ ఎక్కేసి ఆ పాస్టర్ లేడు. సిగ్గు లజ్జలేని పాస్టర్ లేడు, గుళ్ళోనే కొట్టేసుకున్న పాస్టర్ లేడు. చూస్తున్నారు మీరు యూట్యూబ్, మళ్ళీ దాని యూట్యూబ్లో ఆన్లైన్లో ఇచ్చేది. అంగీల మీద ఉండి అంగీ వేసుకునేటువంటి పాస్టర్ ఎలా ఉండాలి? అసలు పాస్టర్లే గుళ్ళోనే కొట్టేసుకుంటున్నారండి. మరి పాస్టర్లు ఎడదీయడానికి బూతులు పెట్టేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు పోలీసులు అంట. అసలు క్రైస్తవుడు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చా? ఎంత దిగజారిపోయిన నీచ స్థితిలో ఉందని ఇట్లాంటి వాళ్ళు పరలోకం వెళ్తారా? కాబట్టి ఈ మాటలు చెప్పేటప్పటికి పాస్టర్లను ఎప్పుడైతే అక్కడ శాస్త్రులు పరిశీలి వెంటనే కుల పాస్టర్ కదైనా ఎవరు యేసుప్రభు కురవాడు కదా, శన వయసులు అందరూ పెద్ద ముదులు వెంటనే సీనియర్లు కదా. ఏంటా ఏ ప్రసంగం చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావా? నీ మాట ఏమన్నవాడు ఎవరు మాట సావడా? బుద్ధి లేని మాటలు మాట బుద్ధి లేనివాడా? నీ ప్రసంగం చేయమని టైం ఇస్తే నువ్వు ఆరు మంచోలుగా జన మంచోలుగా అంటావా అని చెప్పినట్టుగా ఎండ అన్నారు. మోసే చచ్చిపోయాడు, ఆదాం చచ్చిపోయాడు, ప్రవక్తలు చచ్చిపోయారు, మాకంటే ముందున్న పాస్టర్లు చనిపోయారు. నీ మాట వింటే ఎవడు సావడా? నువ్వెవడా? నీ మాట వింటే మేము సావడా ఉండడానికి? నువ్వు ఆఫ్టర్ ఒక వడ్లవారి కుమారుడు, నువ్వు దిగి పట్టినోడు, నువ్వు బేజుగు, నువ్వు మాకు ప్రసంగం చేయడం నేర్పి అనుకున్నావా అని ఆయన మీద రివర్స్ చేయాలి. అప్పుడు అన్నాడు, నువ్వెవడమయ్యా అసలు నీ మాట వింటానికి? ఆయన ఎవరు అన్న సంగతి వాళ్ళకి తెలియదండి. అందరు వింటున్నారమ్మా? హల్లెలూయా. ఆయన ఎవరు అన్న సంగతి ఆయన తెలియదు. నువ్వెవరు అంటే నేనెవరన్నా? చూడండి, నేను మీకంటే 33 సంవత్సరాల వయసుని కాదు, నేను అబ్రహాము కంటే పెద్దోడిని. అబ్రహాము కంటే ముందున్న వాడిని అప్పుడు కూడా కళ్ళు తెలుసుకోరా. అబ్రహాం ఏంటా? వెంటనే మనకి ఇంకా అసలు దాని వాక్యం అర్థం పర్థం తెలియనోడికి ఏంటంటే అర్థం పర్థం తెలియనోడి కంట అర్థం చేతికి ఇచ్చిన ఒకటే, మొహం చేతికి ఇచ్చిన ఒకటే. హల్లెలూయా.
కాబట్టి వాక్యాలు చదివేస్తారు, బైబిల్ చదివేస్తారు, కానీ అక్కడ యేసు ప్రభు ఏ ఉద్దేశంతో చెప్పాడు? పాస్టర్లు కాదు. ఎడా నువ్వు అప్పుడు పుట్టముందున్నావా? నువ్వు మన ఎప్పుడు పుట్టినా తెలియదురా? నువ్వు పుట్టినప్పుడు అన్నప్రసాదం మీద రాలేదురా? రాలేదు. అసలు ఆయనకు అన్నప్రాస లేదు, గిన్నప్రాస లేదు. ఎందుకు తెలుసా? అక్రంగా పుట్టినోడు అన్నారు ఆయన. ఎందుకంటే మీ అమ్మ నిన్ను వ్యభిచారం చేసి కన్నదన్నారు. తెలుసు కదా, మరి అమ్మకి పెళ్ళి అవ్వకముందు ఈయన పుట్టాడు, ప్రధానమైన తర్వాతే పుట్టాడు ఈయన. సో సైన్స్ కి పూర్తి విరుద్ధం. ఈయన పుట్టుకని వ్యభిచార పుట్టుకతో సంబంధంగా చూశారంట. అందుకే ఆయనకి అన్నప్రాస లేదు, పుట్టినరోజు లేదు, ఏమీ లేదు. ఈ రోజు మనం పుట్టినరోజు చేసేసుకున్నాం, స్టార్ పెద్ద జోబల్ సెంటర్ కట్టి ఎదురు కట్టి స్తోత్రం కలిగినాక. కాబట్టి అక్కడ ఆ రోజు పుట్టినరోజు చేసినట్టు ఎవడు లేడు. స్తోత్రం కలిగినాక ఏంటా అబ్రహాం పుట్టముందు కదా అన్నాడు అంతే, దాని అన్నాడు అంతే. అంతే అనేటప్పుడు రాళ్ళు పట్టేసుకున్నారు. ఎవరు పట్టడానికి? ఎక్కడ పట్టుకున్నారు? గుళ్ళోనే కుర్చీలు ఎత్తారు కదా. అక్కడ అసెంబ్లీలో కుర్చీలు ఆడే తెచ్చుకున్నారు రాజకీయ నాయకులు, ఇక్కడ గుళ్ళో ఎత్తేసుకున్నారు కుర్చీలు. అంతే, అక్కడ కుర్చీలు అయితే లేవనుకుంటా, రాళ్ళు తెచ్చేసుకున్నారు. ఎవరు కొడతానికి? ప్రభువుని కొడతాకి. ఆయన మరణించే సమయంగా ఉంది కాబట్టి జస్ట్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఉంది. దేవుని స్తోత్రంగా అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను. దేవుని నామ మహిమకంగా. అప్పటికి ఆయన ఎవరంటే అన్నసంతానికి అర్థం ఎవరు? వాళ్ళని రక్షించడానికి వచ్చిన వాడు, వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు. దేవుని స్తోత్రంగా వాళ్ళు చేసిన పాపాలకి గాయాలు పొందడానికి వచ్చిన వాడు, వాళ్ళ పాపం నుంచి విడిపించడానికి, వాళ్ళు విమోచించడానికి వచ్చిన వాడు. ఆ యేసే 2000 సంవత్సరాల నుంచి సిలువని గూర్చిన వార్త అంటే, సిలువ గురించి వార్త అంటే 40 రోజులు సిలువ శ్రమకాలంలో ఏదో పొద్దున్నెలను పాటలాడి సాయంత్రం పాటలాడి పలహారం వేసుకుని టీ వేసుకుని వచ్చాడని కాదు పిల్లరా. యేసు మనకొచ్చి ఎందుకు మరణించి తీశాడంటే, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన బిడ్డనని చెప్తున్న నీవు, ఈ రోజు ఆయన పేరు ధరించిన నీవు ఈ లోకములో ఉన్న పాపమును అంటుకుండా, దేవుని స్తోత్రకల్గాక. ఆయన మరణించడం దేని జయించాను? లోకాన్ని జయించాడు. లోకములోను లోకములో ఉన్నవానికి ఏమన్నాడు? వ్యవహారం రాసిన 2వ పత్రిక కాదు 2:15 2:15 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుని లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధం. శరీరాశ, నేత్రాశ, జీవపడము. ముందు నేత్రాశ, కళ్ళు చూసిందల్లా కావాలనుకుంటాం. ఏది చూడాలి ఏది కొనాలి మనకు తెలియదు. అవ్వమ్మ చూసి పడిపోయింది. ఏం చూసి? పండును చూసి పడిపోయింది. తర్వాత పండును చూసిన తర్వాత శరీరాశ, శరీర కోరికలు తీర్చుకుంది. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ. జీవపడమ్మ ఏంటంటే ఆ సర్పం వీడికి ఏం చెప్పింది? దేవుడి కంటే గొప్పలు అయిపోయింది. జీవపడమ్మ. ఉన్నా తక్కువ, బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఉన్నా తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఒక్కొక్కడు వాళ్ళ అమ్మడు ఊరికి వాళ్ళ అత్తోటి చెప్తారు, మేము ఎప్పుడు కూడా గట్లాంటి పెరిగేస్తున్నాం, ఉట్టిన మధ్య కూడా ఉంటుంది అక్కడ చెప్తుంది. మా అమ్మ రొయ్యలో ఉడితే కేజీ పడుతుంది, 100 గ్రాములు కూడా ఇచ్చుకోదు. 100 గ్రాములు 100 సార్లు కొస్తాడుతుంది. వీళ్ళ బడాకూరలు అలాగ ఉంటుంది. కోటా బియ్యం తింటారు ఇంటికాడ, కానీ అక్కడ ఏం చెప్తారంటే మేము బాస్మతి బియ్యం తిని గొప్పగా చెప్తారు. ఉన్నా చెప్పుకోరా బాబు, ఉన్నా దాన్ని కూడా దిక్కు లేకపోతే మన బాస్మతి బియ్యం ఎక్కడ చెప్తాయి? అదే బిజినెస్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఇంగ్లీష్ లో సామెతది, తెలుగులో మాత్రం బతుకు తక్కువ, బడ ఎక్కువ. ఆయన గొప్పవాడై ఉండి భూమి మీదకి వచ్చి సామాన్యమైన వాడిగా జీవించి, అవ్వమ్మకి నువ్వు గొప్పదానం అయిపోతావని చెప్పాడు. ఆల్రెడీ ఒక గొప్ప స్థలంలో ఉన్నారు. కానీ సాతాను ఏం చెప్పాడు? నువ్వు గొప్పవాడు అయిపోతావు. జీవపు దమ్మం. ఉన్నా తక్కువ, ఇంకా గొప్పగా ఉండాలి. ఈ 3 కార్యాలకు అవ పడిపోయింది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, లోకమునైనను లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపదం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. పిల్లరా, దేవుడు లోకాన్ని జయించాడు. రెండవది పాపాన్ని జయించాడు. పాపం అంటే ఏంటి? అవిశ్వాసం. హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞలు ఉన్నాయి, వాగ్దానాలు, బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఆయన కొరకు ప్రవచించిన ప్రవచనాల్ని, ఆయన కొరకు ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేర్చి కొట్టేసి సమాప్తమైంది అన్నాడు. ఇది ఎల్లుండి మనకి ఇదే కదా సమాప్తం. మాట నీకు సరిపోయిందన్న మాట ఈయనకి
సాల్ అన్న మాట ఈయనకి, ప్రసన్న అన్న మాట ఈయనకి. దేవుని స్తోత్రం. నాకు 3 రోజుల టైం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం సమాప్తమైంది ఆయనకి? ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఆయన నిమిత్తము ఏమేమి లేఖనాలు రాయబడ్డాయో అవి నెరవేర్చి కొట్టేశాడు. అప్పుడు పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన కొరకు రాయబడ్డాయంటే నీ కొరకు నా కొరకు కూడా ఈ భూమి మీద పంపక ముందు దేవుడు నీకు నాకు ఏదో పని నిర్ణయించి పంపించాడు. అది తెలుసుకొని దాన్ని నెరవేర్చడమే దేవుని చిత్తం నెరవేర్చాడు. అది ఈ భూమి మీద సాతాను ఉన్నాడు, దేవుని వాక్యం నెరవేర్చినాడు. బాప్తిసం ఎలాగంటే ఎలా పొందుతూ ఉంటాం, ప్రభుత్వం ఎలాగంటే ఎలాగంటాం. మారు మనసు అంటే గుడి కట్టడం కాదు, మారు మనసు అంటే పాటలు పాడటం కాదు, మారు మనసు అంటే ప్రసంగం చేయడం కాదు, మారు మనసు అంటే కానుకలు ఇవ్వడం కాదు. మారు మనసు అంటే నీ జీవితాన్ని దేవుని సమర్పించడం, నీ జీవితాన్ని దేవుని ప్రతిష్ఠించడం. ఈ లోక సంబంధమైన ప్రతి రాజకీయానికి చూడండి, మరి ఇక్కడ రేపు నుంచి ఎలక్షన్ మొదలైతే వెంటనే ఎవడు 500 ఇస్తే ఆడికి, ఎవడు కాయితే ఎవడు 10 కోట్లు అయితే ఆడు వెనకాల వెళ్ళిపోతాడు. వచ్చిన రాజకీయ నాయకులు గుళ్ళు ఎక్కి స్టేజ్ మీద ఎక్కించేస్తాం. హాస్టల్లో ఉండవలసిన స్థానంలో రాజకీయ నాయకులు ఎక్కిస్తాం. ఎందుకంటే మరి గుళ్ళు ఆడకట్టించే కదా మనకి. అందుకే పిల్లరా, దేనికి ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నాం, మనం ఎవరిని ఎక్కడ కూర్చోబెడుతున్నాం, ఎవరికి మర్యాద ఇస్తున్నాం, ఎవరిని సన్మానిస్తున్నాం మనం. కాబట్టి ఇట్లాంటి లోకాశలు మనం చంపాలి. యేసు వీటన్నిటిని జయించాడు, సమాధిని జయించాడు. ఎలా జయించగలిగాడు? సమాధి ఆయన మరణాన్ని ఆపలేకపోయింది. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరు జయించిన వారి పక్షాన్ని ఎవరు ఉంటారో, హల్లెలూయా. కృష్ణాపతి చదివాడు కదా, మనం అందరం నిద్రించిన వారి కోసం మరి పెద్ద బాధపడవలసిన అవసరం లేదమ్మా జాస్మిను. ఎందుకంటే ఒక రోజు నిద్రించిన వాళ్ళు అందరూ లెగిస్తారని చెప్పి పౌలు బయలుపాటు ద్వారా చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగినాక. లెగిస్తారా? యేసు ప్రభు భూమి మీద సిలువలో మరణించారు, కొంతమంది లేచారు, పరిశుద్ధులు వాళ్ళు తీసుకుపోయారు. మరి తర్వాత మిగతా సమాధి చేయబడి మళ్ళీ లెగిస్తారు. సమాధులన్నీ తెరవబడవండి, గోడలు కట్టలు అసలు తెరవబడు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా. గ్రానైట్ బరువు పెట్టేస్తారు, ఎక్కడ ఎత్తారు వాళ్ళు ఎగడాలంటే మొత్తం బతకడం రావాలి కదా. అప్పుడు లోపల ఎవరు బతకపడతాడు, ఆడ ప్రయత్నం ఎవరు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా అందరూ? యేసు సిలువలో మరణించటమే సమాధులు తెరవబడినాయి అని బైబిల్లో ఉంది. అవునా? ఎవరు సమాధి తెరవబడ్డాయి? యెరూషలేములో చనిపోయిన అందరి సమాధి తెరవబడలా, పరిశుద్ధుల సమాధులే తెరవబడ్డాయి. ఇక్కడ పౌలు ఏమన్నాడు? యేసునందు మృతులైన వారే. క్రీస్తునందు మృతులైన వాడు దావీదు గారు ఆయన బోధెడితే లేకడు. బోధులు కాదు, ప్రసంగాలు కాదు, 100 నూనె డబ్బాలు పట్టుకొచ్చి సమాధి మీద పోసిన ఆయన లెగడు. ఎవరు లెగిస్తారంటే యేసునందు మృతి పొందటం. యేసు నీ కోసం వచ్చింది, ఆయన పుట్టింది నువ్వు మారు మనసు పొందాలని. నువ్వు క్రిస్మస్ పండుగ చేసి ఫుల్గా తగి డ్యాన్స్ చేయమని కాదు, ఆయన పుట్టిక నీ బ్రతుకును మార్చడానికి. ఆయన చనిపోయింది నువ్వు ఆయన బాప్తిసం పొందటానికి. రోమపత్రిక 3వ అధ్యాయంలో, ఇవన్నీ రెఫరెన్స్ చెప్పడానికి టైం లేదు కానీ, రోమిలకు రాసిన 3వ అధ్యాయంలో 6వ వచనం ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు చూడండి ఒకసారి, ఆయన మరణంలోనికి మీరు పాలు పొందారు మీకు తెలియదా అంటే, ఆయన చనిపోయింది. బాప్తిసం అనే మాటకు అర్థం ఏంటంటే ముంచుట లేక పాతి పెట్టుట అని అర్థం. గ్రీకు లాటిన్ పదంలో బ్యాప్టిజం అనే మాట, గ్రీకు లాటిన్ పదంలో బ్యాప్టైజో అనే పదము అర్థం ఏంటంటే ముంచుట లేక పాతి పెట్టుట లేక సమాధి చేయటం. బాప్తిజం పొందేటప్పుడు పూర్తిగా 2-3 సుక్కలు అయితే సమాధి అండ్ మట్టి 2 ప్రభు మన్నుకు మన్ను కానీ దూలుకు కానీ దుమ్ము కానీ తక్కువ కట్టేసి వచ్చేటప్పుడు సమాధి అయిపోయినట కాదు కదా. ఊరికి మనం అంతా ఏలేం కాబట్టి పాస్టర్ గారు మేము చిన్న మట్లు కట్టలేస్తాం. తర్వాత పాలిచ్చిన తాగుని పులుకు తాగిన మొత్తం మనం మూసి దాన్ని కొట్టి మళ్ళీ మేలు దాన్ని గట్టి పారెట్టి తిరగేసి కొడితే దెబ్బకి సమాధికి దెబ్బకి లైన్ అవ్వద్ది, సాప్ అయిపోద్ది. అంతేనా? సమాధి అంటే ఏంటి? 2-3 సుక్కలు వేసుకుని 3 సుక్కలు వేసుకుని బాప్తిజమా కాదు, పూర్తిగా ముంచాలి. బ్యాప్టిజం అంటే అర్థం ఏంటంటే సమాధి చేసిన నుండి సగం కాళ్ళు విడిచిపెట్టేసి పీకి దాకా పెట్టే కాదు కదా, తలకాయ కాడి నుంచి కాళ్ళు దాకా మొత్తం కప్పెట్టాలి. కప్పెట్టాలంటే ఏం చెప్పి పూర్తిగా గోతులోకి వెళ్ళాలి. అది ఆయన సమాధి కార్యక్రమం నువ్వు బాప్తిసం పొందమని చెప్పాడు. దేవుని స్తోత్రం కన్నా నువ్వు మరమలాంటి సమాధిలోకి వెళ్తాం కాదు,
సమాధి అంటే నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు ఆయన తిరిగి లేచాడు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో. పేతురు ఆ రోజు చేసిన ప్రసంగంలో అయ్యా మేమేం చేయాలన్నప్పుడు అప్పుడు పేతురు అపోస్తలుల 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు. పరిశుద్ధాత్మ వరం మనకి ఏం చేస్తుందంటే బైబిలులో రాయబడిన నీ కోసం రాయబడిన ప్రతి లేఖనాన్ని క్రీస్తు ఎలా నెరవేర్చి జీవించి కొట్టివేసి చనిపోయి పాత పెట్టబడి తిరిగి 3 రోజుల నుంచి పరలోకం ఎలా వెళ్ళాడో, నీ ద్వారా నా ద్వారా ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు నేను చేయవలసిన పని ఏది కర్తవ్యం ఏదో పరిశుద్ధాత్మ నీ ద్వారా చేయించి నెరవేర్చి నువ్వు కూడా చచ్చిపోయి తిరిగి పైకి లేచి ప్రభు దగ్గర ఆశీర్వదవుతావు. అమ్మ జగదయ్ కుమార్ తల్లే, నేను ఇంత ప్రాసెస్ ఉందమ్మా నా దగ్గర కూర్చోవాలంటే, నేను గిన్నెలు తాగుతావా రసన తాగేస్తాం, టీ తాగేస్తాం, పొద్దున టీ తాగుతాం, టిఫిన్ తినేసేస్తాం, అన్ని తినేస్తారు, తాగేస్తారు. అమ్మ సిలువెత్తుకు పండెక్తావా? దేవుని స్తోత్రం కలుగు. బంగారం సిలువ కొయ్యడానికి తెచ్చేసిన మేడలో మాత్రం ఇన్ని సిలువలు వేసుకుంటావు, ఒక పెద్ద సెక్క సిలువ ఎత్తుకుని పైకి మరియం పండిస్తావా? ప్రతి వాడు నన్ను వెంబడించాలనుకున్నవాడు తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాలి. దేవుని స్తోత్రం. అంటే క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలంటే లోకములో రాజకీయం జయించాలా, పాపాన్ని జయించాలి, శరీర కోరికలు జయించాలి, త్రాగుడు, వ్యభిచారం, మోసం, అన్యాయం, వడ్డీ వ్యాపారం. కొయిటలో సంపాదించిన అంత బ్యాంకులు అయితే ₹2 వడ్డీ వస్తుంది, బయట అయితే 5-10 వస్తుంది. వీళ్ళందరూ ముందు గుళ్ళో ప్రార్థన చేస్తారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానిరా. ఈ ప్రసంగం ఏంటి ఒక్కడు కూడా పర్వాలనుకుంటారా? ఇది సరైన సత్యవార్త. ఒకరోజు మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మూలుకున్నా పర్లేదు, దిస్ ఇస్ ట్రూ. జబదయ్ కుమార్ తల్లి, నీ కొడుకులిద్దరూ పరలోకం రావాలంటే ఇదిగో రావాల్సిన మార్గం ఇది. అంతేగాని గుళ్ళో కూర్చుంటే పరలోకంలో ఉండవు. ఏదో 2 పాటలు పాడి 2 ప్రసంగాలు చేస్తే పరలోకంలో ఉండవు. నేను జయించిన ప్రకారం మీరు జయిస్తే, జయించిన వాడికి 7 సంఘకాలాలు అన్నాడు, జయించిన వాడికి పరదేశం ఇస్తాను, తెల్ల వస్త్రం ఇస్తాను, జయించిన వాడికి స్తంభంగా చేస్తాను, జయించిన వాడికి మన్నానిస్తాను, జయించిన వాడిని కొత్త పేరు ఇస్తాను. జయించుట ఏం జయించాడు లోకంలో? లోకాన్ని, పాపాన్ని, సమాధిని, రోగాన్ని జయించాడు. ఈ రోజు క్రైస్తవుల మనం కూడా లోకాన్ని జయించి, త్రాగుడు జయించి, ఇప్పుడు చూడండి 40 రోజులు తాత్పన మారేసుకోకపోయినా సరే కొంచెం గడ్డం వేస్తారు, మాకు పెంచుకుంటారు. ఏంట్రా అంటే నేను శ్రమకాలం. ఇక మీ ఆడోళ్ళు అయితే తల్లో కరకంబరలు పెట్టుకోరు, మలుపులు పెట్టుకోరు, ఎదరు కళాపేరు ముగ్గేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక రేపు పొద్దున్న పూరులు మన పేట నుంచి వెళ్ళాం. పూరుల్ని ఇక మన మల్లె పూల అంటే అతడు కలిగి సాయుడు మల్లె పూల అని ఆడు పెద్ద సొట్టు పెట్టుకుని దీనికి ఎగేస్తాడు. ఇక మొత్తం మోర ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తిప్పుకుంటూ పెట్టుకుని పోయి అది నీ ఇష్ట పండుగ. దేవుని స్తోత్రం. ఈడు 40 రోజులు పాడేస్తారు కదా, ప్రెషర్ కుక్కర్ లాగా తూపు పట్టుకుంటాడు, మొత్తం పళ్ళు అంటే ఒట్లారిపోతూ ఉంటుంది. 40 రోజు తాగిపోతే సేపు వచ్చారు దీనికి. ఆ రోజుని ఎప్పుడైతే యేసు ప్రభు లేచిన సంతోషంతో మొత్తం కేసే తెచ్చేసుకుని జోపాలు కాలగడ్డ నుంచి తెల్లవారులు 40 రోజులు సంబంధించినంత 4 రోజులు తాగేస్తాడు. ఈడు క్రీస్తు నేడు లేచాడు. సిగ్గులేని మాటలు. కాబట్టి జబదయ్ కుమార్ తల్లులు ఇక్కడ ఎవరైనా ఉంటే, మీ కొడుకుల కోసం ఎంతో కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించే కంటే మీ బిడ్డల కోసం మీరే కన్నీరు ఖర్చు ప్రార్థన చేయండి. దేవుని మారు మనసు అంటే మీరు పొందండి, మీ బిడ్డలు కూడా నడిపించండి. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. గొప్ప చదివించవచ్చు, గొప్ప డాక్టర్లు చేయొచ్చు, యాక్టర్లు చేయొచ్చు, కలెక్టర్లు చేయొచ్చు, కానీ పరలోకం తీసుకెళ్ళలేదు. చాలా మంచిగా చదివిస్తున్నావు, కానీ యెహోషువ వలె నేనును నా ఇంటి వారు, హల్లెలూయా, నోవహు వలె నేనును ఆ ఇంటి వారు అందరూ ఆ ఓడలో రక్షించబడ్డారు. ఈ రోజు మీ కుటుంబం అంతా కూడా ఆ పరలోక సన్నిధిలో ఉండాలని మేరీ హెలెన్ గారి యొక్క విడిచి వెళ్ళిన తన మనవరాల ముగ్గురు కూడా దేవుని స్తోత్రం కలిగినారు. ఈ బీటెక్ చదివారు, హైటెక్ చదివారు, నథింగ్ మ్యాటర్ అబౌట్ పరలోక విషయంలో. ఆ చదువులు మనకి ఏం పనిచేయవు, కానీ అవి మన భూమి మీద బ్రతకగా పనిచేస్తాయి. కానీ మనము
పరలోకపు ఆ సహవాసులు మనం ఉండాలంటే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొందుకొని క్రీస్తు సాక్షులుగా మనం జీవిస్తే ఒకరోజు ప్రభు వచ్చేటప్పుడు నగరంలో ఎదుర్కొంటాం. అటువంటి కృప మేరీ హెలెన్ గారు విడిచి వెళ్ళినటువంటి 3 మనవరాళ్ళకి, గాతల వారి కుటుంబానికి, బ్యాప్టిస్ట్ సంఘస్థులైన మీకు, ప్రసంగాలు చెప్పే మాకు అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. మరి సమయం ఇప్పుడు మన దేశంలో మన్నించిన కోరుతూ సమయంలో పడదు.